యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హృదయ వాంఛను తెలుసుకొనువాడు ధన్యుడు. ఇశ్రాయేల్ ప్రజలు బాబిలోనియా దేశం నుండి వారు ఇప్పుడు తమ దేశానికి రావాలి. వారు బంధింపబడిన ప్రజలుగా, అన్నిటినీ కోల్పోయిన బిడ్డలుగా, ఇల్లు లేదు, రాజు లేదు, ఆలయం లేదు, వారి కుటుంబం చెల్లా చెదరైపోయిన ఆ గడియలో వారు ప్రభుని చూచి ఏడ్చుచుండగా ప్రభు వారితో మాట్లాడుతున్నారు. రండి, జీవిత పయనములో నీవు రకరకమైన దాహానికి బలి అయిపోయావు, కాని నీ ఆత్మ దేవుని కోసం దాహం కొన్నప్పుడే ఆ దాహాన్ని దేవుడు మాత్రమే తీర్చగలడయ్యా. అప్పుడే నీకు జీవమంటే ఏమిటని అర్థమవుతుంది. జీవిత పయనంలోని సమస్యలు కాదు, ఆ సమస్యల మధ్యలో నిన్ను నడిపించి, నిన్ను కాపాడి, నిన్ను గణపరచే దేవుని తెలుసుకున్నావంటే నువ్వు ధన్యుడవు. ఎందుకు నీ డబ్బు అంతా ఎక్కడెక్కడో వ్యర్థం చేస్తున్నావు? ప్రభులో నీ జీవాన్ని కనుకోలేదంటే, నిన్ను నీవు కాపాడుకొనుటకై, నిన్ను నీవు స్థాపించుటకై ఎక్కడెక్కడో ఉరుకుతున్నావు, ఏమేమో తింటున్నావు. జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ పితరుడైన దావీదుతో చేసుకున్న ఒప్పందమును ఆయన ఎప్పుడు మరువడు. నీవు ఆయన్ని చూచి పిలువుము, ఆయన దగ్గరికి రా, నీ ఆకలిని తీరుస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు, నిన్ను దీవెనగా మారుస్తాడు. ఈనాడు 2వ పట్టణంలో పునీత పౌలు ఎప్పుడు దేవుని బిడ్డలు, క్రైస్తవ సంఘం నీరో అని రాజుని భయంకరమైన వేదనకు గురి అయిందో అప్పుడు ఆయన పలుకుతున్నాడు. మనుషులు మన క్రోధంగా నడబడవచ్చు, కానీ దేవుని ప్రేమ మనతో నిలబడి ఇవి అన్నిటిలో మనల్ని కాపాడును. ఆ దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనల్ని ఆ దేవుని నుండి ఏది వేరు చేయను? కష్టమా, వేదన, దుఃఖము, లెక్క ఎవరో పెడుతున్న ఇబ్బందులు, మరణమా, దూతలా? లేదు. ఇవి అన్నిటి మధ్యలో మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణమిచ్చిన ఆ దేవుడు మనతో ఉన్నారు. ఆయన ప్రేమ మనతో ఉన్నది. ఆ ప్రేమలో నువ్వు జీవిస్తావు. ఆ ప్రేమ నిన్ను కాపాడును. ఆయన అండుకొని, ఆయన ప్రేమ మీద ఆధారపడి నీ జీవితాన్ని నిర్మించని రోమాపత్రికలో 8వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. ఈనాడు సువిశేషం మనం చూశామంటే, యేసుని కసిన్ ఆ యోగాను చంపబడ్డాడు. యేసు దుఃఖముతో, వేదనతో దాన్ని గుర్చి ధ్యానించుకుంటకి ఒక నిర్జన చోటకు వెళుతున్నాడు. జీవిత పయనంలో ఏ సంఘటన, ఏ కార్యాలు జరిగినా కూడా ప్రత్యేకంగా వేదన పరిచేది జరిగినా అది మనల్ని పరిపాలించకూడదు. దేవుడు మనల్ని పరిపాలించాలి. కనుక నిర్జన చోటకు వెళ్ళి మనల్ని మనం కాపాడుకోవాలి. దైవ సన్నిధిలో, తండ్రిని సన్నిధిలో యేసు ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ఎక్కడెక్కడో నుండి యేసు అక్కడ ఉన్నారని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. నాలోని దుఃఖము తండ్రిని ప్రణాళిక నా నుండి తీసివేయకూడదు. ఆ ప్రజల్ని చూడగానే తండ్రిని ప్రణాళికను ఆయన వదలలేదు. నేను బాగలేదు, తర్వాత రండి అని వెళ్ళగొట్టలేదు. తన దుఃఖాన్ని పక్కన పెట్టేసి తండ్రిని చిత్తం నెరవేరుస్తున్నారు. వారి దాహాన్ని తీరుస్తున్నాడు. వారికి జీవం గల మాటను పలుకుతున్నారు. మధ్యలో శిష్యులు వచ్చి, అయ్యా, ఇది నిర్జన స్థలం, వారిని పంపివేయు, వారికి ఎక్కడ అన్నం పెడతాం, పంపివేయమయ్యా అని పలికినప్పుడు ప్రభు పలుకుతున్నాడు, ప్రతి నరునికి సమస్యలు వస్తాయి, కానీ దానిని తీర్చగల శక్తి నీలో ఉన్నది. నువ్వు దాన్ని గమనించాలి. నువ్వే వారికి అన్నం పెట్టాలి. వారు చెప్పారు, మా దగ్గర ఏముంది, మా దగ్గర ఏమీ లేదే. వారిలో ఉన్న దేవుని గుర్తించుకోలేకపోయారు.
ఆ దేవుడు 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టగలరని వారు గుర్తించలేకపోయారు. ఈరోజు యేసయ్య ఆ 5 రొట్టెలను 5,000 మందికి ఆహారంగా ఇచ్చారు. రేపటి దినం ఆయన శిష్యుడైన నీవు నేను ఎటువంటి స్థితి ఉండినా, ఎటువంటి అవసరాలు ఉండినా ఆ తండ్రి ఇచ్చే శక్తి ద్వారా అన్నిటినీ మనం సమకూర్చగలము. ఈ సత్యమును దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అప్పమును తీసుకొని తండ్రికి స్తోత్రం చెప్పి దాన్ని త్రించి వారికిచ్చాను. ఇదే సంఘటనను మనం కడరాత్రి భోజనంలో చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు దివ్య బలిభుజలో మనం ఈ ప్రార్థనను, ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును, ప్రతిరోజు యేసయ్య మన దగ్గరికి దివ్య సత్ప్రసాదం ద్వారా వస్తున్నారు. మనలో ఉన్న తండ్రిని చూపించుటకు, మనలో రేయింపవులు పనిచేస్తున్న పరిశుద్ధాత్మను చూపించుటకు, మన కోసం రక్తం చెంది రక్షించిన ఆ యేసుని ప్రేమతో నింపుటకు. కనుక దేవుని వాగ్దానములు ఎప్పుడు మారదు. ఆయన మనతో చేసిన ఆ గొప్ప ఉడంబడిక మనల్ని రక్షించును. ఆయన ప్రేమ మనల్ని కాపాడును. ఆయన నమ్మదగిన తనం మనలతో ఉండి మనల్ని ఎల్లప్పుడూ రక్షించును. ధైర్యంగా ముందుకు సాగిపో. దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా.